అందరికీ మరణాతండి. ఈ రోజు వాక్యము యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీరు విడిచిట చూచితిని అని మాట్లాడుతూ ఉన్నారు. ఎవరి కోసం ఈ వాక్యం అంటే మనందరి కోసమేనండి. హిజ్కియా మరణకరమైన రోగముతో పడి ఉన్నప్పుడు ప్రవక్త ద్వారా దేవుని వాక్కు అతనికి అందింది. దేవుడు అంటా ఉన్నారు, నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచితిని. హిజ్కియాని చూసిన దేవుడు మనల్ని కూడా చూస్తా ఉన్నారండి. కనుక మనము కూడా ఏదైనా ఒక ఇబ్బంది పరిస్థితి కానీ, అనారోగ్య పరిస్థితి కానీ, లేదా ఏ చిక్కుల్లో ఉన్నా, ఎలాంటి ఇరుకుల్లో ఉన్నా మనము కన్నీళ్లు విడుస్తున్నప్పుడు దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు చూడండి ఏదీ లేదు, మన కన్నీరంతా కూడా దేవుడు చూస్తా ఉన్నాడు. కన్నీరు చూచిన దేవుడు హిజ్కియాకి ఏం చేశారంటే అండి, ఆయుష్కాలని పెంచారు, ఆ మరణకరమైన రోగాన్ని పోగొట్టారు. కనుక దేవుడు మన జీవితంలో కూడా వ్యాధి ఉన్నా, బాధ ఉన్నా, ఇబ్బంది ఉన్నా, ఇరుకు ఉన్నా ఏదైనా తీసివేయగలరు. కనుక వాక్యంలో మనం చూస్తామంటే హేబేలు రక్తము మరి భూమిలో నుండి దేవునికి మొరపెట్టింది కదండి. అలాగే మీరు విడుస్తున్న కన్నీరు కూడా దేవుని సన్నిధిని మొరపెడతా ఉంది. ఎవ్వరు కూడా నిరాశ పడవద్దు, ఎవరు బాధపడవద్దు. మన కన్నీరు దేవుని సన్నిధిలో మొరపెడుతుంది. తగిన సమయం ముందు దేవుడు తప్పనిసరిగా మనకి జవాబిస్తారు. అట్టి ధన్యత, అట్టి ఆదరణ ఈ వాక్యం ద్వారా మీ ఎల్లరికూ కలుగును గాక. ఆమేన్.